హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాళ మనం చోలే మసాలా కర్రీ తయారు చేసుకుంటామండి. కప్పు శనగలు తీసుకొని 7 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న శనగల్ని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్ తీసుకొని అందులో 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండెల్ పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకోండి. ఇలా వేయించాక అల్లం వెల్లుల్లిని తీసుకొని ఇలా బాగా వేయించుకోండి. బాగా వేయించాక ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరపపొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో ఇలా సన్నగా తరిగి ఇందులో వేయించుకోండి. బాగా వేగాక 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోండి. స్టవ్ స్లో చేసి మూత పెట్టుకోండి. పెట్టడం వల్ల టమాటాలన్నీ బాగా మగ్గుతాయండి, బాగా మెత్తగా తయారవుతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారాక ఒక మిక్సర్లో వేసుకొని ఇలా నున్నని పేస్ట్ లాగా చేసుకోండి. ఇలాగా సాఫ్ట్గా నున్నని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకోండి. ఆయిల్ కొంచెం వేసి ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకు, సగం దాల్చిన చెక్క వేసి వేయించండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఇలా వేసి బాగా వేయించండి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. అంతా మసాలా అడుగంటకుండా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కుక్కర్లో బాగా ఉడకపెట్టిన శనగలు మసాలాలో పోసి బాగా కలుపుకోండి. ఉండలు పట్టకుండా బాగా గరిటెతో బాగా ఇలా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. ఇలా కలపడం వల్ల మసాలా ఉండలు పట్టకుండా బాగా ఉంటుందండి. కొంచెం సేపు తర్వాత బాగా కలుపుకున్న తర్వాత బయట తీసుకొని ఇలాగ ప్రెస్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేయడం వల్ల శనగలన్నీ బాగా మెత్తపడిపోతుంది. అప్పుడు కూర టేస్ట్ చాలా బాగుంటుంది, థిక్నెస్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి బాగా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అంతే, ఎంతో ఈజీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చపాతీ, ఇడ్లీ, దోశ, పూరి దేనికైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకొకటండి, ఇలా మనము శనగలు చేతికి తీసుకొని ఇలా నలిపితే మెత్తగా ఉండాలి. ఇంత బాగా ఉడికితేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్ అండి.